హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటో ఏసీ అట్లా చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏసీ రిపేర్ వచ్చేసిందండి బాబు. ఈ బోర్డులో ఏదో పాడైపోయిందంట. అందువల్ల స్విచ్ ఆఫ్ చేసినా కూడా వెనక బాక్స్లో రన్ అయిపోతుంది. అందువల్ల మెకానిక్ అన్న అది రిపేర్ చేసుకురమ్మన్నాడు. టీవీ షాప్లో రిపేర్ చేస్తారంటే ఇక్కడ ఇచ్చాను. ఆ అంకుల్ రిపేర్ చేశాడు. 300 అయ్యిందండి. ఆ బాక్స్ చిన్నది రిపేర్ వచ్చింది. రిపేర్ చేసుకొచ్చాక మెకానిక్ అన్న వచ్చి దాన్ని రిపేర్ చేస్తున్నాడు. ఆ బాక్స్ పెట్టేసి రిపేర్ చేస్తూ ఉన్నాడు. కొత్తగా నా ఛానల్ని స్టార్ట్ చేశానండి. సపోర్ట్ చేయండి. ఫ్యామిలీ సపోర్ట్ ఎలాగో ఉంది, మీ సపోర్ట్ కూడా కావాలి. లైక్ అండ్ షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఆ అన్న బ్యాగ్ అండి. టూల్స్ అన్నీ వేసుకొని వచ్చారు చూడండి ఆ అన్న. ఇది మా పెద్ద బెడ్రూము. దీంట్లో మేమందరం సరిపోయే వాళ్ళము. ఈ సమ్మర్లో పగలంతా ఎట్లా ఉన్నా ఈ వేడికి చెమటకి నైట్ మాత్రం హాయిగా చల్లగా గాలిస్తుంటేనే కదండి నిద్రపోగలము. అది ఏసీటివి ఇప్పినటువన్నీ అక్కడ పైన అరమార్లో పెట్టేస్తాం. ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, కింద పెడితే వాళ్ళన్నీ తీసేస్తారని. మా బాబు చూడండి అటు ఇటు తిరుగుతున్నాడు అన్న రిపేర్ చేస్తూ ఉంటే. బెడ్ మీద స్టూల్ వేస్తే అన్నకి కంఫర్ట్గా లేనట్టుంది, అందుకని బెడ్ జరిపేసి స్టూల్ వేసుకున్నాడు. ఏసీ రిపేర్ చేసేసాడు. కూలింగ్ వస్తుందని చూసుకొని అవన్నీ తీసేసిన బాక్సెస్ అన్నీ పెట్టేస్తున్నాడు. అన్న ఎందుకమ్మా అన్నీ వీడియో తీస్తున్నావు, నేను సరిగా చేయటం లేదా ఏంటి అని అడిగాడు. అదేం కాదన్నా, నేను వీడియో తీసుకొని యూట్యూబ్లో పెట్టుకుంటున్నాను, అందుకని అన్న చెప్పాను. అన్నీ సెట్ చేసేసాడు అన్న. మధ్యలో ఫోన్ వచ్చింది అన్నకి, మాట్లాడేసి ఫోన్ పక్కన పెట్టేసి మిగిలినవి కూడా బాక్సెస్ పెట్టేస్తున్నాడు. మా పాప అరుస్తుందండి వాయిస్ రికార్డ్ చేస్తుంటే మధ్యలో. సమ్మర్లో ఏసీ ఉండడం వల్ల మాత్రమే నిద్రపోగలుగుతున్నాం. ఏసీ కానీ లేకపోతే అస్సలు నిద్ర రాదండి. పగలంతా ఎట్లా ఉన్నా సరే నైట్కి కొంచెం చల్లగా గాలుస్తుంటేనే కదండి నిద్రపోగలము. ఇంతకుముందు అయితే బయట అందరూ మంచాలు వేసుకొని పడుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు అలాగా కుదరదు కదా. దొంగలు భయం అండి. మా వీధిలోనే దొంగలు పడ్డారు ఈ మధ్యలో. అన్న 1 by 1 అన్నీ ఆ బాక్స్ అవన్నీ అరేంజ్ చేసేసి పెట్టేశాడు. ఇప్పుడు వెనక బాక్స్లో సౌండ్ ఏమీ రావటం లేదు. అన్న చెక్ చేసి చూశాడు, బాగానే గాలి వస్తుంది. అంటే ఇది పాత ఏసీ, కొని ఒక 9-10 ఇయర్స్ అయిపోయింది. మాటికి రిపేర్ వస్తూ ఉంటుంది. ఇది మా చిన్న బెడ్రూము. పెద్ద బెడ్రూమ్లో ఏసీ పాడైనప్పుడు అందరూ ఈ చిన్న బెడ్రూమ్లోకి వచ్చి ఇరుక్కున్నాము. చిన్న బెడ్రూమ్లో ఏసీ ఉంది. ఇది ఎక్కువ యూజ్ చేయము. అవి చూడండి రేకులు ఎలాగా దుమ్ము పట్టిపోయాయో. అన్న అవి తీసేవు వాష్ చేసి ఇస్తాను అంటే ఇచ్చాడు. అవి వాష్ చేసేసి క్లాత్తో తుడిచేసి అక్కడ పెట్టమన్నాము, పెట్టేశాడు అన్న. ఈ చిన్న బెడ్రూమ్లోది ఏసీ ఎక్కువ యూజ్ చేయమండి. అది నా పెళ్ళప్పుడు కొన్నాము. నా పెళ్ళయి ఇప్పుడు 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇది మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటారు. చిన్న బెడ్రూమ్లో మా అక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ సరిపోతారు. పెద్ద బెడ్రూమ్లో మా ఫ్యామిలీ మెంబర్స్, మా మమ్మీ అంతా అక్కడ అడ్జస్ట్ అయిపోతాము. ఈ చిన్న బెడ్రూమ్లో మంచం లేదండి, బెడ్ వేయడానికి అక్కడ ప్లేస్ లేదు కాబట్టి దివానా వేసాము. ఒక చిన్న సోఫా ఉంటుంది. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.